అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్లో అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించి తెలంగాణలో రోజుకో పార్టీ నేతలు స్పందించడం అయితే జరుగుతోంది. అయితే నిన్నటి రోజున బీజేపీకి సంబంధించినటువంటి కీలకమైన నేత రఘునందన్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఆ ప్రెస్ మీట్లో ఆయన ఏ వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, మనం చూసాం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత మొదలైందో అప్పటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఒక రాజకీయంగా దుమారం రేగిందని చెప్పుకోవాలి. ప్రతిరోజు రోజుకొక పార్టీ బయటకు వచ్చి స్పందిస్తుంది. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది దానికి మద్దతు చెబుతున్నారు. అయితే నిన్నటి రోజున ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించి రఘునందన్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఆ ప్రెస్ మీట్లో ఏమేమి చెప్పడం జరిగింది, ఆయన ఎన్ కన్వెన్షన్ గురించి ఏం చెప్పారు? అంటే ఇక్కడ మీరు ఒక రఘునందన్ రావు గారికే కన్ఫైన్ అవ్వక్కర్లేదండి. అంటే ఇప్పుడు బీజేపీ దీన్ని ఒప్పుకుంది, అంటే దీనికి మద్దతు తెలిపింది. ఏది రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ హైడ్రా ఏదైతే ఉందో దీనికి సంబంధించి వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు. అలాగే నారాయణ గారు హర్షం వ్యక్తం చేశారు. ఇంకా ముఖ్యంగా మీరు మెచ్చుకోవాల్సింది ఏంటంటే నెటిజన్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు, చాలా పాజిటివ్గా స్పందించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది చాలా మంచి పని చేస్తున్నారు, మీరు ఇలాగే చెయ్యండి, ఎక్కడైనా సరే కూల్చేయండి, ఎవరిదైనా సరే కూల్చేయండి, మీరు ఆలోచించద్దు. ఒక నాగార్జునది చేశారని ఎవరు ఫీల్ అవ్వట్లేదు. అంటే ఆయనకు మద్దతు ఎవరు ఇవ్వట్లా. నాగార్జునకు తెలియదా అది ఆయన సక్రమ కట్టడమో అక్రమ కట్టడమో అని అడుగుతున్నారు. ఇప్పుడు అక్రమ కట్టడం కాకపోతే కూల్చే పని ఎందుకు చేస్తారు రేవంత్ రెడ్డి? ఆయన అన్నీ ఇప్పుడు వీళ్ళు ఏ పని చేసినా కూడా ఒక రెవెన్యూ శాఖే కాదు కదా, ఒక పొల్యూషన్ శాఖే కాదు కదా, ముఖ్యంగా న్యాయశాఖతో సంప్రదిస్తారు. దానివల్ల వచ్చే సమస్యలు ఏముంటాయి, ఇలా చేసినప్పుడు దీని మీద ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, ఏ రకమైన కేసులు పడవచ్చు, ఇవన్నీ ఆలోచిస్తారు కదండి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఊరికే ఇవాళ రాత్రి ఆర్డర్స్ ఇచ్చేసి తెల్లారేసరికి కూల్చేయండి అని అన్నారు కదా, అది ఎవరు చేయరు. అందులో ఒక బాధ్యతాయుతమైన ఒక పొజిషన్లో ఉన్నప్పుడు అస్సలు చేయరు. ఇంకొకటి, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు రఘునందన్ రావు గారు దీని మీద చాలా క్లియర్ కట్గా మాట్లాడారు. ఇవాళ దీన్ని కూల్చేసరికి ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించో, గుత్తా సుఖేందర్ రెడ్డి గురించో, మరొకరి గురించో మాట్లాడుతున్నారు కూల్చడం గురించి. అయితే నేను అడిగేది ఏంటంటే, ఇది ఎప్పుడో 156 జీవో ఎప్పుడో వచ్చింది, మీరు 10 ఏళ్ళు ఉండి అక్కడ మంత్రిగా మీరేం చేశారు? ఇన్ని అక్రమ కట్టడాలు వచ్చాయి, మీరు చెప్పారు 10 ఏళ్ల క్రితం మేము అక్రమ కట్టడాలన్నీ కూల్చేస్తామన్నారు, ఎన్ కన్వెన్షన్ కూల్చేయమని మీకు ఆర్డర్స్ వచ్చినప్పుడు మీరేం చేశారు అని ఆయన నిలదీశాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమడిగారంటే, సమంత నాగార్జున కోడలు ఎవరైతే అప్పట్లో ఉన్నారో ఆవిడ్ని మీరు చేనేతకి బ్రాండ్ అంబాసిడర్ ఎందుకు చేశారు? మనం ఈ విషయాన్ని ఎప్పుడు ప్రస్తావించామంటే చేనేతకి సంబంధించి అప్పుడు వీళ్ళందరూ కూడా మన కీరవాణి గారి గురించి అప్పుడు వచ్చింది కదా, తెలంగాణ వ్యక్తి కాదు అది ఇది అన్నప్పుడు మనం అప్పుడు ప్రశ్నించాం, మరి సమంతని మీరు బ్రాండ్ అంబాసిడర్గా ఎలా పెట్టుకున్నారు కేటీఆర్ గారు అని. అంతే కదా, ఆవిడ తెలంగాణ వ్యక్తి కాదు, నిజంగా తెలంగాణకు సంబంధించిన వ్యక్తిని పెట్టుకోవాలంటే బ్రాండ్ అంబాసిడర్గా మనం ఎవరిని పెట్టుకోవాలి? ఒక గ్రామంలో ఉండే మహిళని పెట్టుకోవాలి, వాళ్ళు కరెక్ట్గా దానికి సూట్ అవుతారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇది జరిగింది కదండి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, దీని మీద అనవసరంగా శోభిత ధూళిపాళ్ళని తీసుకొస్తున్నారు. అది చాలా తప్పు. ఆవిడని అంటే ఎంగేజ్మెంట్ ఆవిడతో అయ్యింది నాగ చైతన్యకి, వెంటనే ఈయనకి 40 కోట్ల నష్టం వచ్చింది, ఎవరికి? నాగార్జునకి. ఏదో తుంటిమే కొడితే పళ్ళు రాలాయని ఏమైనా అర్థం ఉందా? ఈ ఎన్ కన్వెన్షన్ మ్యాటర్ ఎప్పటి నుంచి ఉంది? ఈ ధూళిపాళ శోభిత ఎప్పుడొచ్చారు వీళ్ళ ఫ్యామిలీలోకి కదా? వ్యక్తిగతంగా అసలు ఏంటి అది? ఎందుకు మీరు ఆడవాళ్ళ మీద పడతారు? అసలు తప్పు కదా. ఈవెన్ సమంతని తిట్టినా కూడా తప్పేనండి. అంటే ఇక్కడ వేరు, అంటే బ్రాండ్ అంబాసిడర్గా ఎందుకు పెట్టామని ప్రశ్నిస్తున్నాను తప్ప ఆవిడ వ్యక్తిగత విషయాల జోలికి మనం వెళ్ళాలా, మనకు అనవసరం అది. అలాగే ఏ మహిళనైనా లేదు మగవాడైనా సరే ఐరన్ లెగ్గానో మరొకటో అనకూడదు మనం, అది ఎవరైనా ఖండిస్తాం. అందులో అసలు ఇలాంటి విషయాల్లో మనం అస్సలు మాట్లాడకూడదు. కాబట్టి ఇది ఒకటి తప్పండి. తర్వాత ఇప్పుడు చాలామందివి ఇందులో ఉన్నాయి.
సో ప్రజలు కావచ్చు, కొంతమంది నాయకులు కావచ్చు ఏమంటున్నారంటే, మీరు మొత్తం హైదరాబాద్లో, నాట్ ఓన్లీ హైదరాబాద్, ఈవెన్ జిల్లాల్లో కూడా ఎక్కడ అక్రమ కట్టడాలున్నా కూల్చేయండి అని ప్రతి ఒక్కళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. తెలుసా మీకు? ఇది చాలా మంచి విషయం కదండి. ఇప్పుడు ప్రజలు ఇలా మాట్లాడినప్పుడు ప్రజలు ఏం చేయాలంటే, వాళ్ళు కూడా సహకరించాలి ప్రభుత్వానికి. ఎక్కడా కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేయకుండా, నాళాల మీద ఇళ్ళు కట్టుకోకుండా, ఇప్పుడు ఇవాళ ఇక్కడ జాగా దొరికిందని అక్కడ ఒక గుడిసె వేసేసుకోకుండా, మీరు కావాలంటే మొత్తం హైదరాబాద్ అబ్జర్వ్ చేయండి. ప్లాట్ఫామ్స్ కూడా రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టాలి. నా కళ్ళ ముందండి ఇట్లాగా, అంటే ఒక మతం అని కాదు, ఇప్పుడు మతానికి సంబంధించిన వాళ్ళు ఆక్యుపై చేసి అక్కడ సమాధుల్లాగా పెట్టి దానికి దీపాలు పెట్టేసి, అది హిందువులైనా తప్పే, మరొక మతం వాళ్ళైనా తప్పే, ఎవరిదైనా తీసేయమని చెప్తాను నేను. ఇప్పుడు నెక్స్ట్ ఆ పని కూడా చెయ్యాలి. ఎందుకంటే పాదచారులు వెళ్ళడానికి లేకుండా అసలు ఫుట్ పాత్ అంటే ఏంటండి, మనం నడవడానికి వెళ్ళడానికి అవకాశం ఉండేది. ఎందుకంటే ట్రాఫిక్ చూస్తుంటే అసలు రోడ్డు మీద మీరు ఇవారకి కూడా నడవలేరు కదా, అంత ట్రాఫిక్. మరి అలాంటప్పుడు రేవంత్ రెడ్డి గారు దీని మీద దృష్టి పెట్టాలి. ఇంకొకటి, ఇవాళ ఆయన తీసుకున్న ఈ హైడ్రా నిర్ణయం అయితే చాలా సమర్థనీయం అండి, సమర్థంగా చేస్తున్నారు. ఇంకా చాలా, అంటే దీన్ని నేను అంటాను ఇంకొంచెం అగ్రెసివ్గా తొందరగా ఎక్కడెక్కడున్నా చేసేసి ఆ చెరువులన్నీ కూడా వీళ్ళకి అబంధ హస్తాల నుంచి విడుదల చేసి ఆ కట్టడాలు కూల్చేసి చెరువులు తవ్విస్తే, పూడికలు తీస్తే నీళ్లు పుష్కలంగా వస్తాయి. ప్రజలు, హైదరాబాద్ ప్రజలు అంటే ఆరోగ్యంగా ఉంటారు. ఏ రకంగా? ఎప్పుడైతే నీళ్ళు వచ్చాయో చుట్టుపక్కల చెట్లు మొలుస్తాయి, చెట్లు రావాలి, పక్షులు వస్తాయి. అంటే ఏదైనా కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. అప్పుడు మనకి ఎప్పుడైతే చెట్లుండి పచ్చదనం ఉండి చక్కటి గాలి వచ్చింది అనుకోండి. ఇప్పుడు గాలి లేదు మీకు, వేసవికాలం వస్తే గాలి ఎక్కడుంది? కాంక్రీట్ భవనాలు తప్ప, మనకు సిమెంట్ తప్ప చుట్టూ ఏం లేదు. కాబట్టి అలాంటివి చేసినప్పుడు ఎప్పుడైతే చెరువులు తర్వాత కుంటలు మనకి నీళ్లతో కళకళలాడతాయో మనకి ఇన్ని మంచిలు జరుగుతాయి. ఇన్ని మంచి జరిగినప్పుడు అది మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. అప్పుడు దానివల్ల మనకు పొల్యూషన్ అంటే వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. ఇవన్నీ కూడా ఇన్ని జరుగుతాయండి, ఇన్ని మంచి పనులు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తుంది ఎవరి మీద కక్షపూరితంగా నేను అనుకోవట్లేదు. అంటే మనకు వస్తున్న రిపోర్ట్స్ చూసినా, మనం చదువుతున్న న్యూస్లు చూసినా కూడా, మనం ఏది తీసుకున్నా ఎవరు చెప్పినా కూడా అదేదో కక్షపూరిత చర్యగా అయితే లేదు. ఇవాళ డ్యామేజ్ కంట్రోల్లో నాగార్జున ఉన్నారు తప్ప ఇది మేమేమి అన్యాయంగా తీసుకోలేదు ఇది అది అంటున్నారు. నేను ఇక్కడ ఇంకొక ప్రశ్న అడుగుతానండి. ఎవరైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు సినిమా ఫీల్డా, రాజకీయ నాయకులా, లేకపోతే ఐటీ వాళ్ళ, మామూలు వాళ్ళ కాదు, అసలు మీరు ఎందుకు ఇలాంటి చోట కట్టుకుంటారు? మీరు ఆ స్థలాలు ఎందుకు కొనుక్కుంటారు? మీకు డబ్బులు ఉంటే ఉండొచ్చు, మీరు వేరే చోట కొనుక్కోవచ్చు కదా. జలాశయాలు, కుంటలే మీరు ఎందుకు తీసుకుంటారు? ఎందుకు ప్రజల్ని ఇబ్బంది పెడతారు? మీకు ఎవడిచ్చాడు రైట్? మీకు డబ్బు ఉంటే సరిపోతుందా? ఇది మనం ప్రశ్నిస్తున్నాం. హైకోర్టు కూడా చాలా స్పష్టంగా ఆ యొక్క ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా కట్టారో దాన్ని కూల్చమని ఆర్డర్ కాపీ కూడా ఉందని చెప్పేసి రఘునందనరావు గారు చెప్పడం జరిగింది. ఇంత స్పష్టంగా ఆదేశాలు ఉన్నా కూడా వాళ్ళు ఎలా కప్పించుకుంటున్నారు అంటున్నారు ఇంతవరకు గడిచిన 10 సంవత్సరాలుగా? ఏందండి, దే ఆర్ మేనేజింగ్. ఇప్పుడు మీరు రాజకీయ నాయకులతో మీకు ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉంటే చూసి చూడనట్టు వ్యవహరిస్తారు వాళ్ళు. హైకోర్టు తీర్పు గుర్తురంగా యాక్చువల్లీ సర్వోన్నత హైకోర్టు తెలంగాణ మనకేముందండి, వీళ్ళకేముంది, రాజకీయ నాయకులకేముంది? కోర్టులైనా ఏదైనా ఒకటే వాళ్ళకి. ఇంకొకటి, ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యమైన శాఖలు ఏవైతే ఉన్నాయో, రెవెన్యూ కావచ్చు, రిజిస్ట్రేషన్ శాఖలు కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ కావచ్చు, ఇట్లాంటి వాటిలలో ఎక్కువ సీసీ కెమెరాలు అంటే ఎక్కువ నిఘా పెట్టాలి. కొంతవరకు అంటే ఈ డ్యామేజ్ కంట్రోల్ జరుగుతుంది. అంటే 100% వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఎవరికి వాడే. కాబట్టి అక్కడ కొద్దిలో కొద్ది ఇటువంటి జరగకుండా కొంతవరకు ఆపగలుగుతారు. ప్లస్ ఏదైనా కూడా ప్రభుత్వం 1000 కళ్ళతో గమనించాలండి. ఇట్స్ నాట్ ఏ స్మాల్ మ్యాటర్. కాబట్టి ఇవాళ ఏం జరిగినా ఇప్పుడు ఓవైసీకి సడన్గా గుర్తుకొచ్చేస్తుంది, కేటీఆర్ సడన్గా మాట్లాడేస్తాడు, హరీష్ రావు మాట్లాడేస్తాడు. ఎవడైనా సమర్థిస్తున్నాడా? మీరు ఏం చేశారు? 10 ఏళ్ళు 14 ఏళ్ళు ఉద్యమంలో ఉన్నారు, 10 ఏళ్ళు నిద్రపోయారా? 2004 నుంచి 2014, 2002 నుంచి లేకపోతే కదా, మొత్తం ఏం చూసుకున్నా 24 ఏళ్ళు అయిపోయింది. 24 ఏళ్ళు మీరు ఏం చేశారు? మీరు పదవి వచ్చాక ఏం చేశారు? 10 ఏళ్ళు నిద్రపోయారా?
కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నది 100% కరెక్ట్ అని అందరూ అంటున్నారండి. దాన్ని ఆయన అలాగే కొనసాగిస్తే బాగుంటుంది. ఓకే, ధన్యవాదాలు మేడం. మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.